హాయ్ ఫ్రెండ్స్, ఎండ బాగా మండిపోతుంది. చల్లగా తినడానికి ఇంట్లో ఐస్ క్రీమ్ లేదు. కస్టర్డ్ పౌడర్ చూసి ఇలా ఫ్రూట్స్ వేసి కస్టర్డ్ చేద్దాం. ఐస్ క్రీమ్ టైప్ అని ఒక ఐడియా వచ్చింది. రండి చూద్దాం. 4 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాము. దాన్ని చల్లటి పాలైనా వాటర్ అయినా వేసి కలుపుకోవాలి. పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ వేసి కలిపేసుకుందాం. పాలు ఆల్రెడీ చక్కగానే ఉన్నాయి. గేదె పాలు పోసా. ఒక కప్పు షుగర్ వేద్దాం. ఇప్పుడు షుగర్ అంతా బాగా కలిగేసింది. ఇప్పుడు కస్టర్డ్ వేసి కలుపుదాం. బేడం ఉంటుంది అలా వేసేసా. ఇప్పుడు కస్టర్డ్ తిప్పుతా ఉంది. కస్టర్డ్ ఇప్పుడు తిక్కుగా అయిపోయింది. బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసుకున్నాం. చల్లారబెట్టి ఫ్రూట్స్ వేసి మనం ఫ్రిడ్జ్లో పెడదాం. యాపిల్ కట్ చేసిన పిల్ తీసి విత్తనాలు తీసి సగం కట్ చేసా. ఇవి ఒలిచి పెట్టుకున్నాం. అరటిపండు ముక్కలు ఇలా చిన్న చిన్న కోసి పెట్టా. కస్టర్డ్ అంతా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసాం. ఇదంతా మంచిగా కలిపేద్దాం. మంచిగా కలిపేద్దాం. ఇలా గట్టిగా ఉంటే ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ ట్రేలో వేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు బాదం పప్పులతో గార్నిష్ చేద్దాం. తర్వాత కొంచెం టూటీ ఫ్రూటీ, అంతే. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రీజర్లో ఒక గంట పెట్టి చూద్దాం అట్లా వచ్చింది. ఐస్ క్రీమ్ చూద్దాం ఎట్లా చూడటానికి ఎట్లా వచ్చిందో చూద్దాం. ఫుడ్డింగ్గా వచ్చింది. ఐస్ క్రీమ్ చేస్తే ఫుడ్డింగ్గా వచ్చింది. ఇప్పుడు కస్టర్డ్ ఐస్ క్రీమ్ టేస్ట్ చూద్దాం. పుడ్డింగ్లా వచ్చింది. కస్టర్డ్ పుడ్డింగ్లా ఉంది. అంటే క్రీమీగా రాలేదు, కానీ బాగుంది. లైక్ చేయండి, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.